అడ్వకేట్ హబీబ్ సుల్తాన్ అలీ. జనాలకు వినపడడానికి 15 సంవత్సరాలు పట్టి చదువుకున్న కాలేజ్ పైన కేసు వేయడము. మీరు ఎగ్జామ్స్ రాస్తారో లేదో తెలియదు, ఎగ్జామ్స్ రాసిన తర్వాత మీ సర్టిఫికేట్ బార్ కౌన్సిల్ ఎన్రోల్ అవుతుందో లేదో తెలియదు, అంతా మీ ఇష్టం అన్నారు. హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో ఒక రిక్విటేషన్ ఫైల్ చేసి మార్నింగ్ 8:30కి తలుపు తట్టారు. బాబు నమస్తే బాబు, మీ కాలేజ్ కరస్పాండెంట్ బాబు, మీరు నా మీదే కేసు వేస్తారు బాబు, ఈ రోజు దాకా ఒక్క మచ్చ కూడా లేదు బాబు, కానీ నా మీద మచ్చ తెస్తారు బాబు మీరు. నాకేం అర్థం కాదు. ఒక్క నిమిషం. కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. అలీబాయ్ నువ్వు లాయర్ కాబట్టి ఈ పుస్తకం చదువు, దీన్ని బేస్ చేసుకుని శ్రీరామ్ మీద కేసు. డిఫెక్ట్ ప్రొడక్ట్ ఎఫిషియెంట్ సర్వీస్ ఫార్మ్స్ అండర్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. చక్కగా కేసు వేసాం. అవతల పక్క శ్రీరామ్ వచ్చింది. ప్రెస్ వాళ్ళు ఏం చేశారు, శ్రీరామ్ కి ఒక యువ న్యాయవాది కన్స్యూమర్ కోర్టు ద్వారా కొరడా ఒక హెడ్డింగ్ వచ్చింది. ఒక ఇన్సూరెన్స్ అంటే ఒక భరోసా. రేపు పొద్దున నీలాంటి సపోర్ట్ లేకపోతే ఫ్యామిలీకి నీకు పలానా డబ్బు వస్తుంది అని చెప్పి. పాలసీ శాంక్షన్ చేయాలన్నా పాలసీ రిజెక్ట్ చేయాలన్నా మేము రాసిన రిపోర్ట్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే నేను పాలసీ బాండ్ ఉంది కరెక్టే కదా, చనిపోయిన డెత్ సర్టిఫికేట్ ఉంది కరెక్టే కదా, ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ ఉంటాయి, మీరు లాయర్ కదా మీరు చదువుకోండి. డిక్లైన్ ఫార్మేట్ ఏమి ఇచ్చారంటే ఎట్ ద టైమ్ ఆఫ్ టేకింగ్ ద పాలసీ యు ఆర్ నాట్ డిస్క్లోజ్ దట్ యు ఆర్ యూజింగ్ గుట్కా అని చెప్పేసి చెప్పలేదట. రీజన్ ఏంటది? ఒక అడ్వకేట్ గా ఉంటూ ఒక ఆర్గనైజేషన్ ని స్టార్ట్ చేయడానికి రీజన్ నేను అడగాను. పర్సనల్ ఎజెండాతో కొంతమంది వాళ్ళని కాపాడుకోవడానికి ఓపెన్ చేసే ఆర్గనైజేషన్స్ అనే అంటారు. వాళ్ళు ఎలా అనుకుంటున్నారు, వీళ్ళు ఎలా అనుకుంటారు, అసలు నువ్వేమనుకుంటున్నావు చెప్పు. సగం ఎక్కడి నుంచో గ్యాదర్ చేస్తారు, సగం ఎక్కడి నుంచి అవగాహన తీసుకుంటారు. ఇది ఇంతే అని డిసైడ్ అయిపోయి స్టేట్మెంట్ ఇచ్చేస్తారు. మన మతం గురించి కూడా మనం చెప్పుకొని పరమతం గురించి కామెంట్ చేసే పరిస్థితులు వాక్ స్వాతంత్రం బయట దేశాలు ఎక్కడ లేదండి. అడ్వకేట్ అంటే డబ్బులు అడ్డంగా సంపాదిస్తారు. మీకు విషయం తెలుసా? తెలియదు. నాణ్యానికి ఒక పక్కే తెలుసు. ఫ్లైట్ లో దిగాడంట, బెంజులు వెళ్ళాడంట, కోర్టులు తీసుకుని లాయర్లు అంతా అంటే అట కాదు. సక్సెస్ రేషియో 100కి 9 మంది ఉంటే 91 మంది ఆల్వేస్ ఫెయిల్యూర్స్ ఉంటారు. షీ ఇస్ నేషనల్ వాలీబాల్ ప్లేయర్. షీ అలాగా దగ్గరున్న హాస్పిటల్ తీసుకుని అక్కడ డాక్టర్ చేశారు. ఏంటంటే అలా చేశాడు, అది చేయలేకపోతే మనిషి ఉండదన్నారండి. నేను కన్స్యూమర్ బాబు ఇప్పుడు నాకు అర్జెంట్ గా పాప పెళ్లి పెట్టుకున్నాను. అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్ చేయించి వాళ్ళతో చెక్ ఇప్పించాను, పంపించాను. 1 వీక్ తర్వాత నాకు ఫోన్ వచ్చింది. బాబు లాయర్ బాబు గారా? అవునమ్మా, ఇప్పుడు నేను రాంబాబు గారు పాపను. చెప్పమ్మా ఏంటమ్మా? లాయర్ బాబు నా పెళ్లి వాళ్ళ తమరు వస్తారో వచ్చి ఆస్వాదించండి, మీరు ఇచ్చిన డబ్బులతో. అప్పుడు నాకు చాలు, ఇది చాలు, ఇది నేను చేసింది. ఆడెవరు నాకు తెలియదు, ఈ రోజు కూడా చూడలేదు.